నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎట్టకేలకు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహిళలంతా దేశవ్యాప్తంగా మహిళలంతా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే గత ఎన్నో ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి మహిళలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 33% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు చూసుకున్నట్టయితే మహిళలకు 33% కోటా, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ లోక్సభలో బిల్లు, నారీ శక్తి వందన్ అధినియంగా నియామకం, కొత్త పార్లమెంట్ భవనంలో తొలి బిల్లు ఇదే. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి, 2026 తర్వాతే వర్తింపు, ఏకగ్రీవ ఆమోదానికి మోదీ విజ్ఞప్తి. ఇక దేశంలో మహిళలకు మరింత సాధికారత కల్పించే దిశగా మరో ముందడుగు పడింది. అయితే విధాన నిర్ణయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచాలా చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచో మహిళలు ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు 33% కేంద్రం అమలు పరిచింది. అయితే ఈ మేరకు ఈ బిల్లుకి ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలంటూ కూడా ఇటు మోదీ కోరడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పేరు నారీ శక్తి వందన్ అధినియంగా నామకరణం చేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కొత్త పార్లమెంట్ భవనంలో కూడా ఇదే తొలి బిల్లు కావడం విశేషం. అయితే ఎప్పటి నుంచో మహిళలకు 33% కోటా రిజర్వేషన్ కావాలని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది కూడా కొత్త పార్లమెంట్ భవనంలో ఇదే తొలి బిల్లు కావడం కూడా విశేషం. పైగా ఈ మేరకు మోదీ ఒక వ్యాఖ్య చేశారు. ఏకగ్రీవ ఆమోదానికి విజ్ఞప్తి చేశారు మోదీ. అయితే ఇతర పార్టీలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటి వాదోపవాదాలు జరగకుండా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలంటూ కూడా ఎట్టకేలకు మోదీ విజ్ఞప్తి చేస్తూ ప్రతిపక్షాలను కోరడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లుని 33%గా ప్రవేశపెట్టారు. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎన్ని సంవత్సరాల పాటు దీని కాల పరిమితి ఉంటుందనేది కూడా మనం చూస్తున్నట్టయితే ఇది 2026 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేటట్టు కనిపిస్తుంది. అయితే దీని కాల పరిమితి ఎన్నాళ్ళు, ఇది ఎన్ని సంవత్సరాలు ఉండనున్నాయని కూడా తెలియనున్నాయి. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే గవర్నర్ ఆమోదం లేకుండా చంద్రబాబుపై కేసు చెల్లదు, రాజకీయ ప్రతీకారంతో పిటిషనర్పై అభియోగాలు. సెక్షన్ 17A ప్రకారం రాష్ట్ర ప్రథమ పౌరుడి ఆమోదం తప్పనిసరి, నిధుల దుర్వినియోగానికి ఆధారాలు లేవు, పిటిషనర్ పై ఎఫ్ఐఆర్, రిమాండ్ ఆదేశాలను కొట్టేయండి. హైకోర్టులో తెదేపా అధినేత తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథా వాదనలు. ఈ దశలో దర్యాప్తును నిర్వహించొద్దని సిఐడి వాదనలు. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే గవర్నర్ ఆమోదం లేకుండా చంద్రబాబుపై కేసు చెల్లదు అంటూ కూడా ఇటు ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అరెస్టు తర్వాత తీవ్ర ఆందోళన నెలకొన్నాయి. అయితే ఒక రకంగా చూస్తున్నట్టయితే చంద్రబాబు అరెస్టుపై ఇప్పటికీ అక్కడ అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు గవర్నర్ ఆమోదం లేకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారంటూ కూడా ఇటు పిటిషనర్ ఎఫ్ఐఆర్, రిమాండ్ ఆదేశాలను కొట్టేయాలంటూ కూడా ఈ మేరకు సూచించడం జరిగింది. అయితే మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే ఎక్కడా కూడా ఎటువంటి గవర్నర్ ఆమోదం లేకుండా కేవలం రాజకీయ ప్రతీకారంతో మాత్రమే పిటిషనర్ పై అభియోగాలు అంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. అయితే మనం ప్రధానంగా చూస్తున్నట్టే సెక్షన్ 17A ప్రకారం రాష్ట్ర ప్రథమ పౌరుడి ఆమోదం తప్పనిసరిగా ఉండాలంటూ, అలా ఆమోదం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం కూడా కేవలం రాజకీయ ప్రతీకారంతో అరెస్ట్ చేశారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణపై మోదీకి ఆది నుంచి వివక్షే, రాష్ట్ర పుట్టుకనే అవమానించిన భాజపాకు ఇక్కడ పుట్టగతులుండవు, మంత్రి కేటీఆర్. అయితే బీఆర్ఎస్ లో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు. ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణపై మోదీకి ఆది నుంచి వివక్షే ఉంది అంటూ కూడా ఇటు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఆయన ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు చేరిక నేపథ్యంలో ఈ మేరకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్ర పుట్టుకను అవమానించిన బీజేపీకి ఇక్కడ పుట్టగతులు ఉండవు అంటూ కూడా ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదు, అటు మాతృ రాష్ట్రంలో ఇటు తెలంగాణలో కానీ ఉత్సవాలు జరుపుకునే స్థితి లేకపోయింది అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నిన్న పాత పార్లమెంట్ భవనంలో వీడ్కోలు పలుకుతున్న సందర్భంలో కూడా తెలంగాణ గురించి, అలాగే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదు, అటు తెలంగాణలో గానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో గానీ ఉత్సవాలు సరిగ్గా జరుపుకునే స్థితి ఉంది అంటూ కూడా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 51% ఉపాధ్యాయ కొలువులో అతివలకే, ఇక ఎస్జిటి ఉద్యోగాల్లో అత్యధికం తెలుగు మాధ్యమానివే, రోస్టర్ పాయింట్ల వారీగా టీఆర్టీ ఖాళీల వెల్లడి. ఇక నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ. దాదాపు మనం చూసుకున్నట్టయితే 51% ఉపాధ్యాయుల కొలువులు మహిళలకే ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎస్జిటి ఉద్యోగాల్లో అత్యధికం తెలుగు మాధ్యమానికే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రోస్టర్ పాయింట్ల వారీగా టీఆర్టీ ఖాళీల వెల్లడి చేరున్నారు.
అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్, ఏప్రిల్ 1 నుంచి చివరి విడత పరీక్షలు, మే 5న నిట్ పరీక్షలు ఉండనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి, ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మహిళలకు వందనం, పార్లమెంట్కు మళ్లీ మహిళా రిజర్వేషన్ బిల్, లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీతో 33% కోట, నారీ శక్తి వందన్ అధినియం పేరిట బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్. ఇక పార్లమెంట్ కొత్త భవనంలో తొలి రోజునే చారిత్రాత్మక అడుగు, 15 ఏళ్ల పాటు రిజర్వేషన్, ఆ తర్వాత పెంచుకునే ఛాన్స్. ఇక ఎస్సీ ఎస్టీ మహిళా కోటా సీట్లు 3వ వంతులోనే పునర్విభజన లెక్కలను బట్టి రొటేషన్ పద్ధతిలో అమలు, బిల్లు ఆమోదం పొందిన అమలయ్యేది 2027 తర్వాతే. జనగణనకు నియోజకవర్గాల పునర్విభజనకు లింకే కారణం. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఎట్టకేలకు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఏకకాలంలో ఆమోదం తెలపాలి అంటూ కూడా ఇటు మోదీ విజ్ఞప్తి చేశారు ప్రతిపక్షాలకు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు ఆమోదం అవుతుంది అనేది కూడా 2027 తర్వాతే అమలయ్యే ఛాన్స్ అవకాశం ఉంది. అలాగే ఇది చూస్తున్నట్టయితే దాదాపు 15 ఏళ్ల పాటు ఈ రిజర్వేషన్ ని అమలు కొనసాగనుంది. ఆ తర్వాత పెంచుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎట్టకేలకు మహిళలకి ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుని 33% ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 6న షెడ్యూల్, డిసెంబర్ తొలి వారంలో పోలింగ్, వచ్చే నెల 3 నుంచి ఈసీ బృందం పర్యటన, వీరి నివేదిక ఆధారంగా ఈసీఐ నిర్ణయం, ఓటర్ల జాబితాపై అభ్యంతరాల ప్రక్రియ పూర్తి, అక్టోబర్ 4న తుది జాబితా విడుదల. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసనమైంది. ఇక 2 నెలల నుంచి సమయం ఉన్న నేపథ్యంలో అయితే వచ్చే నెల అక్టోబర్ 6న షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వచ్చే నెల 3 నుంచి ఈసీ బృందం పర్యటన చేరున్నారు ఇక తెలంగాణలో. ఈ నేపథ్యంలో వారి నివేదిక ఆధారంగా ఓటర్ల జాబితాపై అభ్యర్థురాలు ప్రక్రియ పూర్తి చేస్తారు. అయితే అక్టోబర్ 4న తుది జాబితా వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఏర్పాటులో నెత్తురు చెందింది. ఇరు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకోలేదు. ఏపీ విభజన సరిగ్గా జరగలేదు. వాజ్పేయి హయాంలో 3 రాష్ట్రాలు చక్కగా ఏర్పడ్డాయి. పాత పార్లమెంట్లో మోదీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమే అంటూ కూడా రాహుల్, ఇటు పోరాట స్ఫూర్తి కించపరిచేలా ప్రధాని వ్యాఖ్యలున్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ఇక మోదీ క్షమాపణలు చెప్పాలి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఓ పక్కన చూసుకున్నట్టయితే మోదీ తెలంగాణ ఏర్పాటులో నెత్తురు చెందింది, ఇరు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకోలేదు అంటూ కూడా మోదీ పాత పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు మోదీ క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై అలాగే పోరాట స్ఫూర్తిని కించపరిచేలా ప్రధాని వ్యాఖ్యలున్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇటు రాహుల్ గాంధీ చూసుకున్నట్టయితే తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమే మోదీ వ్యాఖ్యలు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమే అంటూ కూడా ఈ మేరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంటింటికి అభయహస్తం, గ్యారంటీ కార్డుల పంపిణీ షురు, వినాయక చవితి రోజు ప్రారంభించిన జాతీయ నేతలు, గ్రామీణ ప్రాంతాల్లో అనూహ్యంగా ఉందంటున్న కాంగ్రెస్ నేతలు. ఇది చూసుకున్నట్టయితే ఇక బీఆర్ఎస్ కాకవికలమే అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఏదైతే సోనియా గాంధీ సభ తర్వాత ఇటు వినాయక చవితి నుంచి ఇంటింటికి అభయహస్తం పేరిట గ్యారంటీ కార్డులను పంపిణీ షురూ చేస్తున్నారు. అయితే వినాయక చవితి రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ మేరకు జాతీయ నేతలు హుషారుగా పాల్గొంటున్నారు. ఇంకా 2 నెలలే తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు జాతీయ నాయకులు పర్యటించడం జరుగుతుంది. అయితే అనూహ్య స్పందన కాంగ్రెస్ కు వస్తుంది. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు రేవంత్ రెడ్డి ఇక బీఆర్ఎస్ కాకవికలం అవుతుంది అంటూ కూడా వ్యాఖ్యానించారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాజకీయ కక్షతోనే ఇరికించారు, స్కిల్ నిధుల దుర్వినియోగానికి ఆధారాలు లేవు, బాబు తరపున లాయర్లు, క్యాష్ పిటిషన్ పై తీర్పు వాయిదా 2 రోజుల్లో వెల్లడిస్తామని ఏపీ హైకోర్టు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాజకీయ కక్షతోనే ఇటు చంద్రబాబుని ఇరికిచ్చారు అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ నిధుల దుర్వినియోగాలకి ఆధారాలు లేవు అంటూ కూడా ఇటు చంద్రబాబు తరపున లాయర్లు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగు, ప్రధానంగా వెలుగులో నారీ శక్తికి వందనం, లోక్సభలో మహిళా బిల్లు, కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం, 27 ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న బిల్లుకు కదలిక, కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత సభ ముందుకు, ఇవాళ లోక్సభలో చర్చ, బిల్లుకు నారీ శక్తి
అధినియంగా పేరు 15 ఏళ్ల పాటు కొనసాగనున్న రిజర్వేషన్లు. ఇక విధానాల రూపకల్పనలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందన్న కేంద్రం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే బిల్లు పాస్ అయితే లోక్సభ అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు రిజర్వేషన్లు రానుంది. అయితే ఈ మేరకు మనం చూసుకున్నట్టయితే ఈ బిల్లు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుని ఏకకాలంలో ఆమోదం తెలపాలి అంటూ కూడా ఇటు మోదీ విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ బిల్లు కూడా ఇంకా కాస్త గడువు పట్టే అవకాశం ఉంది. 2027 తర్వాత అమల్లోకి వచ్చే అవకాశంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే నేను హామీ ఇస్తున్నా నారీ శక్తి వందన అధినియం విషయంలో దేశంలో తల్లులు సోదరిమణులు కుమార్తెలను అభినందిస్తున్నా అంటూ కూడా ఈ మేరకు మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఇది చూస్తున్నట్టయితే సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లు తాము తెచ్చిందేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అనడం జరిగింది. అయితే ఇది చూస్తున్నట్టయితే మోదీ ఈ బిల్లు ప్రవేశపెట్టడం గర్వకారణంగా ఉంది అంటూ కూడా చెప్పారు. అలాగే ఇటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ బిల్లు మేము ప్రవేశపెట్టిందే, మేము తెరపైకి తెచ్చిందే అంటూ కూడా ఈ మేరకు ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా వచ్చే నెలలో రాష్ట్రానికి ఈసీ బృందం అక్టోబర్ 3 నుంచి 5 దాకా పర్యటన, ఎన్నికల సన్నద్ధతపై రివ్యూ చేయనున్న ఈసీ వివిధ శాఖల అధికారులతోనూ భేటీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే వచ్చే నెలలో రాష్ట్రానికి ఈసీ బృందం రానుంది. ఈ నెల 3 నుంచి 5 వరకు పర్యటన చేయనుంది. అయితే 3 తర్వాత 6న ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కు ఓటేస్తే కష్టాలు గ్యారంటీ, 6 గ్యారంటీల అమలు అసాధ్యం అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఆ పార్టీ మభ్యపెడుతుంది అంటూ కూడా ఈ మేరకు కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మన రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎట్టకేలకు 33% మహిళా రిజర్వేషన్ బిల్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ మేరకు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ బిల్లు ఎప్పటి నుంచి వర్తింపజేయనున్నారు, అలాగే ఈ బిల్లు ఎంతకాలం పాటు కొనసాగనుంది, దీనిపై మీరేమంటారు? మహిళా బిల్లు ప్రవేశపెట్టమనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. మహిళా శక్తికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి ప్రస్తుతానికైతే లోకల్ బాడీస్ లో కొంత ఈ రిజర్వేషన్లను అమలు చేసినప్పటికీ ప్రధానమైన చట్టసభలు, శాసనసభ కానీ లోక్సభలో కానీ ఈ బిల్లు ఇంకా అమల్లోకి రాలేదు. దీనికి అంటే ఈ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అమలు 2029 ఎన్నికలకు వచ్చే అవకాశం. ఈలోగా జమిలీ ఎన్నికలు అంటే 2026-27 లోపల ఈ బిల్లుకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తవుతుంది. బిల్లు ఏ కాన్స్టిట్యూన్సీలు ఏ మహిళకు ఏ కాన్స్టిట్యూన్సీ కేటాయించబడింది, ఆ మహిళలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ అన్ని అందరూ కూడా కేటగిరీ మైనారిటీ రిజర్వేషన్ 30% కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ కేటగిరీగా కొంత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కావాలి అంటే 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నిబంధన ప్రకారం జరగాలి. కాబట్టి ఆ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనగణన కూడా ఈలోగానే పూర్తి చేసి అంటే జనాభా లెక్కలను ఇంతమంది అడుగు ఓటర్కి 18 మొత్తం వేసిన తర్వాత నియోజకవర్గాల లెక్కలు తీసిన తర్వాత అంటే మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారో మహిళలు ఏ రోజులు ఎక్కడెక్కడ ఇవ్వాలి అనే విషయాన్ని కొంత స్పష్టత వచ్చే అవకాశం. ఈ ప్రక్రియ అంతా బిల్లు 2023 సెప్టెంబర్లో ఆమోదం పొందితే అది గడిపై వస్తే అక్టోబర్లో గడిపై వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని అమలు కావాలంటే కొత్త ఇష్టపడినటువంటి ప్రాసెస్ కొంత ఉంటుంది. దానికి రూల్స్, రెగ్యులేషన్స్ సంబంధించిన ఏర్పాట్లు వచ్చిన తర్వాత అప్పుడు ఎన్నికల కమిషన్ ఈసీఐ దాన్ని పరిగణలోకి తీసుకొని ఆమోదం తెలిపి ఆ ప్రక్రియను మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ పునర్విభజన కూడా ఆ ప్రక్రియ 2024 చివరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం. అంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఇండియా ఏడాది పూర్తిగా అవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్, మే మాసాలలో లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంలో లోక్సభ ఎన్నికలు పూర్తిగా అవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ ఎన్నికలకు వర్తించదు. తెలంగాణ 2.5 రాష్ట్రాలు ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలకు వర్తించదు. 2026-27 ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2029 లోక్సభ ఎన్నికలకు ఇది ఆమోద 2029 జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇది కొంత అమలులోకి వచ్చే అవకాశం. 33% మహిళలకు వచ్చే అవకాశం. అప్పుడు మహిళా ప్రాతినిధ్యం కూడా
లోక్సభలో పెరిగే అవకాశం, శాసనసభలలో కూడా మహిళా ప్రాతినిధ్యాలు విపరీతంగా పెరిగారు. 33%, 40% వరకు పెరిగారు. కొంతమంది జనరల్ గా ఉన్నటువంటి సీట్లలో కూడా మహిళలకు అక్కడ వాళ్ళు ప్రజాకర్షకులుగా మారినట్టే వాళ్ళు గెలిపించుకునేందుకు పార్టీలు వాళ్ళ టికెట్కి ప్రోత్సహిస్తూ ఉన్నాయి కాబట్టి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి 33%, 35%, 40% కూడా ఈ సీట్లు వెళ్ళే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తుంటే 2029 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తున్న ప్రస్తుతం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు స్థానిక సంస్థలు కొంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అక్కడ మహిళలు నామమాత్రంగానే ప్రజాప్రతినిధిగా ఉంటా ఉన్నారు. వారి భర్తలు వారి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు అన్నలు తమ్ముడు వారి భర్తలు ఎవరో ఒకరు వారు అక్కడ పెద్దరికం చేసే అవకాశం లేదు. కాకుండా ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకు పరిపాలన మీద ప్రజా సమస్యల మీద నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటే బాగుంటుందనేది ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. చాలా చోట్ల మనం గమనించచ్చు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా చాలా మంది గెలిచారు. గెలిచినప్పటికీ అక్కడ వాళ్ళు మహిళలు ఓన్లీ వాళ్ళు కూర్చుంటారు సీట్లు. మిగతా నిర్ణయాలు అధికారులతో మాట్లాడినా అధికారులు ఏదైనా సమస్యల మీద కానీ ఏదైనా అభివృద్ధి పనుల మీద అధికారులు వాళ్ళు వాళ్ళతో మాట్లాడితే కూడా వాళ్ళ భర్తలు కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అక్కడే వంటింటికి పరిమితం అవుతుందో వాళ్ళు అక్కడే ఉంటున్నారు. కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా వాళ్ళ అధికారులతో కూర్చొని మాట్లాడేది కానీ చట్టపరమైనటువంటి విధానం కొంత తీసుకొస్తే బాగుంటుంది. భర్తల ప్రమేయాన్ని పురుషుల ప్రమేయాన్ని కొంత తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. తగ్గించాలి కూడా. మహిళా సాధికారత అని మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, 33% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు పాలన వరకు వాళ్ళ పాలనని వాళ్ళు పూర్తి స్థాయిలో పక్కు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అప్పుడు ఈ చట్టం చేసేటువంటి చట్టం యొక్క ఉద్దేశం, చట్టం యొక్క లక్ష్యం అనేది నెరవేరే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో కొంత చర్యలు తీసుకుంటే బాగుంటుంది. బిల్లు అమల్లోకి రావడానికి సుమారుగా 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈలోగా రాజకీయాల్లో కూడా మహిళలు మరింతగా రాణించేందుకు వీలుంది. 5 సంవత్సరాల కాలం ఉంటుంది కాబట్టి మహిళలు కూడా రాజకీయాల్లో తమ వంతు చురుకైన పాత్రను పోషిస్తే రాబోయే కాలంలో మనకు కొంత ఆదరణ లభిస్తుంది. ప్రజల్లో కూడా వాళ్ళ పలుకుబడి పెరిగి ప్రజాప్రతినిధిగా ఎన్నికల అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ల చట్టం ఏదైతే ఉందో ఇది అమల్లోకి రావడం అనేది కొంత అభినయం. మహిళా లోకం పూర్తిగా దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయంగా విమర్శలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఏదో వాళ్ళను వీళ్ళంతా రాజకీయంగా ఉండేటువంటి విమర్శలు ఇది తాత్కాలికమే. శాశ్వతమైనది బిల్లు. ఆ బిల్లు ఉందని బిల్లు వచ్చిన తర్వాత 15 సంవత్సరాల పాటు అమలైన తర్వాత దీన్ని మళ్ళీ రిప్రెషన్ సిస్టమ్ లో మార్చే అవకాశం మనకి గమనించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఒక్కొక్కసారి అంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు కానీ లేకపోతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు ఎస్టీ రిజర్వేషన్. అలాగే చూసుకున్నట్టయితే ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం ఆనందంగా ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏకకాలంలో ఆమోదం తెలపాలంటూ కూడా ఇటు ప్రతిపక్షాలకి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సోనియా గాంధీ కూడా ఒక మాట వ్యాఖ్యానించడం జరిగింది. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు మాదే అంటూ కూడా ఈ మేరకు సోనియా గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీరు ఏమంటారు? అసలు ఏది చేసినా అమల్లోకి వచ్చినప్పుడు ఎవరు అమలు చేసినా అని చెప్పారు. నిన్న నరేంద్ర మోడీ కూడా చెప్పారు. వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ప్రవేశపెట్టినప్పుడు రూపకల్పన చేయలేదు. కానీ ప్రవేశపెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం విపక్ష పార్టీలతో సహకారం పూర్తి స్థాయి లభించింది కాబట్టి అక్కడ ఐక్యాన్ని పెండింగ్ పడింది. ఒక మాట మనం మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. వాళ్ళు ప్రవేశపెట్టిన వాళ్ళు పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది. పివి నరసింహారావు పూర్తి మెజార్టీతో ఉన్నారు. రాజీవ్ గాంధీ పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్నారు. వాళ్ళు ప్రవేశపెట్టారు. ఏదేమైనా సమయం వచ్చింది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చర్చ జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దీనికి పూర్తి స్థాయిలో ఇప్పటికైనా సహకరించి తప్పులు నొసుగులు ఉండొచ్చు. ఆ నొసుగులను ఎత్తిపడం మన ప్రతిపక్షాన్ని హక్కు కూడా. అది విమర్శలుగా భావించాలి పాలకపక్షం కూడా, ప్రతిపక్ష హక్కు. కాబట్టి ఆ బిల్లులో ఉన్నటువంటి లోటుపాట్లు అంటే మహిళా రిజర్వేషన్
ఇది చూసుకున్నట్టయితే తెలంగాణ ఏర్పాటు విషయంలో కూడా మోదీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే తెలంగాణ ఏర్పాటులో నెత్తురు చిందింది, సరిగ్గా విభజన జరగలేదు, ఆంధ్రప్రదేశ్ కి సరిగ్గా న్యాయం జరగలేదు, రెండు రాష్ట్రాలు కూడా సరిగ్గా విభజనని ఆనందంగా జరుపుకోలేదు అంటూ కూడా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి గానీ, రాహుల్ గాంధీ గానీ, కేటీఆర్ గానీ మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మోడీ తెలంగాణ ఏర్పాటును ఆయన వ్యతిరేకించలేదు. గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాల గురించి ఆయన ప్రస్తావించారు. మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది సార్. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ 3 రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ఇటుపక్క అంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దాంట్లో కొన్ని విడిపోయినటువంటి ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాన్ని అంటే 2 రాష్ట్రాలు కూర్చోబెట్టుకొని వాళ్ళతో సామరస్యపూర్వకంగా విభజన ఏ రకంగా చేయాలి మీరే చెప్పండి, మీ సలహాలు ఇవ్వండి అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించి చేశారు. కాబట్టి అక్కడ ఎటువంటి గొడవలు జరగలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రాలో విపరీతమైన గొడవలు జరిగాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను సోనియా గాంధీ మొదటి దఫా ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్తో సహా అనేక చోట్ల అనేక గొడవలు జరిగాయి. రైల్వేని తగలబెట్టారు, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఇక్కడ మోడీ గారు చెప్పిన విషయం ఇది, వైషమ్యాలను రెచ్చగొట్టారు. రెండు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వారే కాబట్టి తెలుగు ప్రజల మధ్య కొంత విభేదన సృష్టించాయి. విభజన వీళ్ళకి కూర్చుండబెట్టి సామరస్యంగా పరిష్కరించి ఉంటే బాగుండేది అని మాత్రమే చెప్పారు. ఇప్పటికీ విభజనకు సంబంధించినటువంటి నీళ్ళ కేటాయింపు కానీ మిగతా విషయాలు 2 రాష్ట్రాల మధ్య ఇంకా కూడా ఉన్నాయి. ఎందుకు కూర్చోవట్లేదు? 2 రాష్ట్రాలు కూర్చుంటే ఇప్పటికీ 10 సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ ఏర్పాటై 10 సంవత్సరాలు కదా. పాలకులు ఏ రాష్ట్ర ప్రజలుగా ఈ రాష్ట్ర పాలకులు కానీ మహారాష్ట్ర పాలకులు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్ర పాలకులు కూడా ఇంకా తమ బెస్ట్ చేయట్లేదు. ఇక్కడో ఒక బెట్టి ఎవరో అవుతారు. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం, ఇటు మహిళలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది, అలాగే ఈ బిల్లును ఎప్పుడు అమలు చేస్తారు, ఎంత కాల పరిమితి ఉన్నది అనేది మనకి రానున్న రోజుల్లో తెలియనుంది. ఇది ఇవాల్టి న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.